స్వతంత్ర స్వేచ్ఛనిచ్చే దేశం. ఈ దేశంలో మనం ఉండడం మనకు చాలా ఆశీర్వాదకరం. అయినప్పటికీ భక్తిని ఈ రోజుల్లో భక్తి బజారున పాలు చేసి దేవుళ్ళ మీద ఒక రకమైన ద్వేషాన్ని కలిగించి దేవుని వాగ్దానపూర్వకంగా తన ప్రవక్తలను చంపుతారని చెప్పే ఆ మాట నెరవేరినట్లుగా గొప్ప దైవజనుడు, విశ్లేషకకర్త, దీవెనకరమైన దేవుని బిడ్డ మరి ప్రవీణ్ పగడాల గారికి సంఘముగా మనమంతా నివాళులు అర్పిస్తున్నాం. మౌనంగా ఉండి మీ క్యాండిల్స్ పైకి పట్టుకునండి. ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండాలి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీ గొప్ప ప్రణాళికను బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ దాసుని తల్లి గర్భంలో రూపించుకుని మహాజ్ఞాన ప్రభావములతో జ్ఞాన సంపన్నునిగా పరిశుద్ధమైన బైబిల్ నిధిగా మీరు మాకు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు నమ్మకమైన సేవకుడిగా నీ బిడ్డుండి నీ నామమును రాజుగా, నీ సన్నిధిని రాజుగా, పరలోకపు దీవెనగా మలిచి ఇతరులందరికీ ఆశీర్వాదకరంగా నీ బిడ్డ చేసిన పరిచర్యను బట్టి, అది వరకు మీరు కాపాడుతొచ్చిన నీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. దేవా, అకాల మరణాన్ని బట్టి చింతిస్తున్నాం. తన కుటుంబం విడవబడింది, జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి, బలపరచండి. ఆ పరిచర్య ఆగిపోకుండా వర్ధిల్లింప చేయండి. సేవకులందరిలో కనువిప్పును కలిగించండి. భారభరితమైన పరిచర్య చేస్తున్న ప్రతి సేవకునికి కాపుదలు ఇవ్వండి. దేవా, సంఘము చెదిరిపోతుంది నాయన. కాపరులు కొట్టినప్పుడు గొర్రెలు చెదిరిపోవును అనే మాట మేము విన్నాం. ఎందరో వేదన పడుతూ ఉన్నారు. కృప చూపించి సహాయము చేయమని యేసయ్య మహిమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కృష్ణ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చేయాలని చేయట్లేదు, ఒక భారంతో చెప్తున్నాను. మనం ప్రభు చేత ఏర్పాటు చేయబడిన సేవకులం. అజ్ఞానంగా, అనాలోచితంగా ప్రయాణాలు చేయకుండా దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి ముందుకు సాగుదాం. మీ కొరకు మీరు, మన కొరకు మనం కాదు బ్రతికేది. మన మీద ఆధారపడ్డది మన కుటుంబమే కాదు, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ పిల్లలు ఎందరో ఆధారపడ్డారు. దయచేసి న్యాయం అనేది జరిగినా జరగకపోయినా సేవకులుగా మరి పావురాన్ని దేవుడు పోల్చి చెప్పిన రీతిగా మనమందరం కాపాడబడదాం. జాగ్రత్త ప్రయాణాలు చేద్దాం. సంఘంలో క్షేమమైన పరిచర్యలు అందించుదాం. క్రీస్తు కొరకు నిలబడదాం. హతసాక్షి కావాలనే ఆశ మనకు కాదు. దాని సమయం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆపలేరు. కాబట్టి ఒక చిన్న సందేశం ఏంటంటే, మరి ఆ కుటుంబం కోసం మీరు అంతా ప్రార్థన చేయండి. బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, మరి తన యొక్క ఆత్మీయ పిల్లలు ఉన్నారు. వారందరి ఆదరణ, రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఇది ప్రమాదమైతే దేవుడు నిర్లక్ష్యంగా నడిపిన వారికి రక్షణ, ఒకవేళ ఇది దాడి అయితే దాడి చేసిన వారికి రక్షణ కలిగించి ఒక గొప్ప సాక్షులుగా, గ్రహం స్టెయిన్స్ మీద దాడి చేసిన వాళ్ళు మారుమనసు పొందినట్టుగా వీరు కూడా మారుమనసు పొంది ఏ క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా బ్రతికినారో ఆ క్రైస్తవ సమాజంలో కాణిముత్యాలుగా వీరు తేలునట్లు ఈ మరణం ద్వారా వారి ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మరి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మకు శాంతి, సమాధానాలు, నెమ్మది కలుగునుగాక. ఆమేన్.